ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఇస్మాయిల్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరి ఇక్కడ నోటీసులు ఇచ్చి మరి ఒక అంటే ముందుగానే అరెస్ట్ కు సంబంధించి సిద్ధమై ఈడీ హైదరాబాద్ లో అడుగుపెట్టిందని మనం అనుకోవచ్చా? డెఫినెట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందుగా ఢిల్లీ నుంచి కేవలం ఆమెను అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే పూర్తిగా అన్ని రకాల డాక్యుమెంటేషన్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఆమెను ఎన్ని గంటలకు ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి, ఆమెకు ఎన్ని గంటలకు ఇన్ఫార్మ్ చేయాలి, ఇదంతా కూడా పూర్తిగా వాళ్ళు ఒక రిహార్సల్ ఒక ప్లాన్ వేసుకొని ఇక్కడికి వచ్చారు అనేటువంటి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. వచ్చినటువంటి టైమింగ్ మీద డెఫినెట్గా ఇది కాకతాళీయమా, ప్లాన్ చేశారా, ఇవన్నీ పొలిటికల్గా డిబేట్ జరగబోతుంది. బట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్లకు ఒక ఎస్ఓపి ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ఒక ఎస్ఓపి క్రియేట్ చేసుకొని అరెస్ట్ చేసేటువంటి సమయంలో ఎవరిని ఇన్ఫార్మ్ చేయాలి, ఏ విధంగా లీగల్గా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏమేమి సీజ్ చేయాలి, ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఈరోజు అరెస్ట్ చేసి ఆమెను ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. కానీ ట్రాన్సిట్ వారెంట్ అని రకరకాలుగా ఏవో కొన్ని లాకు సంబంధించినటువంటి కొన్ని చట్టానికి సంబంధించినటువంటి పాయింట్లు చెబుతున్నా ఇవన్నీ కూడా వెరిఫై చేసుకున్న తరువాతే ఒక క్లియర్గా ఒక ముందుకెళ్లొచ్చు అని ఈడీ నిర్ణయించుకున్న తరువాతే ఈ అరెస్ట్ జరిగిందని మనం భావించవచ్చా? కవిత అరెస్టుకు సంబంధించి రెండు ప్రధానమైనటువంటి అభ్యంతరాలు వస్తున్నాయి. ఒకటి ట్రాన్సిట్ వారెంట్ లేదు అనేటువంటిది, పిఎంఎల్ఏ చట్టాలకు సంబంధించి ట్రాన్సిట్ వారెంట్ అవసరం లేదు అనేటువంటిది ఈడీ కావచ్చు లేకుంటే పిఎంఎల్ఏకి సంబంధించిన సెక్షన్ చూస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. రెండోది ముఖ్యంగా ఈ కేసులో ఒక మహిళను అరెస్ట్ చేయొచ్చా లేదా అనేటువంటి ఒక కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. అది మార్చి 19 వరకు విచారణ వాయిదా పడింది. అప్పటి వరకు ప్రొటెక్షన్ కావాలి అనేటువంటి, తనను అప్పటి వరకు అరెస్ట్ చేయకూడదు అనేటువంటి ఒక అపీల్ కవిత నుంచి వచ్చింది. కానీ సుప్రీంకోర్టు ఆమెకు రిలీఫ్ ఇవ్వలేదు కాబట్టి అరెస్ట్ చేయడం కరెక్టే అనేటువంటిది అటు ఈడీని సమర్థిస్తున్న వాళ్ళు చెప్తున్నటువంటి మాట. బట్ డెఫినెట్గా ఈరోజు కవితకు సంబంధించినటువంటి న్యాయవాది సోము భరత్ మాట్లాడుతూ ఒక విషయం చెప్పడం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా అండర్టేకెన్ ఉంది, సుప్రీంకోర్టు దగ్గర ఈడీ ఒప్పుకుంది, అండర్టేకెన్ తీసుకుంది, ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయమని, దాన్ని వైలేట్ చేస్తూ అరెస్ట్ చేస్తున్నారనేటువంటి మాట చెప్తున్నారు. బట్ డెఫినెట్గా ఈరోజు దీనికి సంబంధించి ఈడీ అన్ని రకాల ప్రిపరేషన్స్ అయిన తర్వాతనే ఈ అరెస్ట్ జరిగిందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా కవిత అరెస్టుకు సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. సరిగ్గా 5 గంటల 20 నిమిషాల సమయంలో అరెస్ట్ చేసినట్లుగా ఈడీ నోట్ కూడా రిలీజ్ చేసింది. దానికి సంబంధించినటువంటి కాపీని కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇందులో చాలా క్లియర్గా పొందుపరిచారు అన్ని విషయాలను. యాక్ట్తో పాటు ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తున్నామన్న అంశం కూడా ఇందులో చాలా క్లియర్గా కనిపిస్తుంది. నౌ దేర్ ఫోర్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్ కన్ఫర్మ్డ్ అపాన్ ద అండర్ సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 19 ఆఫ్ ద ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 915 of 2003 I hereby arrest the said Srimati Kalvakuntla Kavita at 5:20 p.m. on 15/03/2024 and she has been informed of grounds ఫర్ అరెస్ట్ అంటూ చాలా క్లియర్గా ఇందులో పొందుపరిచింది ఈడీ కూడా. అరెస్ట్కి సంబంధించినటువంటి కాపీ ఇది. అరెస్ట్కి సంబంధించినటువంటి కాపీని అరెస్ట్ ఆర్డర్ అంటారు దీన్ని. అరెస్ట్ ఆర్డర్కి సంబంధించినటువంటి కాపీని కూడా ఆమెకు అందించిన తరువాత వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇన్ఫార్మ్ చేసిన తరువాత ఈ అరెస్ట్ జరిగింది. ఉదయం నుంచి కూడా తనిఖీలు జరిగాయి. 8 మంది అధికారులు వచ్చారు. కానీ అప్పుడే సంకేతాలు అందాయి అరెస్ట్ చేయబోతున్నారని. 8 గంటల 45 నిమిషాలకు ఢిల్లీ ఫ్లైట్ బుక్ చేశారు. ఈలోపే అరెస్ట్ జరిగింది. సో ఇప్పుడు ఆమెను ఢిల్లీకి తరలించే పనుల్లో కార్యక్రమంలో ఇప్పుడు ఈడీ ఉంది. రైట్ ఇస్మాయిల్, నా చేతిలో అరెస్ట్ కాపీ ఉంది. అరెస్ట్కి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ ఒకటి ఉంది, ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్ అని మరొకటి ఉంది, అరెస్ట్ మెమో అని మరొక కాపీ. 3 కాపీలు నా దగ్గర ఉన్నాయి. అసలు అరెస్ట్ చేసే విధానం ఏ రకంగా ఉంటుంది? ఈడీ ముందుగా ఏ సెక్షన్ కింద ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తున్నాము అనే అంశాన్ని ముందుగా వాళ్ళకు తెలియజేస్తారా? అలాగే కుటుంబ సభ్యులకి ఆమెకు దగ్గర వాళ్ళకు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ అన్ని రకాలుగా 3 కాపీలు నా చేతిలో ఉంటే ఇందులో మొదటిది అరెస్ట్ ఆర్డర్కి సంబంధించి, రెండోది ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్కి సంబంధించి, మూడోది అరెస్ట్ మెమో ఎవరు అనే బయోడేటా పూర్తి స్థాయిలో ఆమెకు సంబంధం ఉంది, ఈ మద్యం స్కామ్కి సంబంధించి ఆమెకు ఎలా సంబంధం ఉందనే అంశాలను పొందుపరుస్తూ ఇచ్చినటువంటి మెమోకు సంబంధించినటువంటిది. ఒక అరెస్ట్ చేస్తున్నప్పుడు అందులోనూ ఈడీ ప్రత్యేకించి ఈడీకి విశేష అధికారాలు ఉంటాయి. ఒక అరెస్ట్ జరుగుతున్న సమయంలో ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి అనుకోవచ్చు ఇస్మాయిల్? డెఫినెట్గా ఒక అరెస్టుకు సంబంధించి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది చాలా క్లియర్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పాల్సి ఉంటుంది. అది కోర్టులో కావచ్చు లేకుంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఒక మనిషిని అదుపులో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది అనేటువంటిది. నేను ఇందులో అరెస్ట్ మెమో ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది, అలిగేషన్స్ అనేటువంటివి చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ అరెస్ట్ మెమో అనేటువంటిది ముందుగా వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఈ అరెస్ట్ మెమో అనేటువంటి కాపీ ఏదైతే ఉందో ఈ అరెస్ట్ మెమో అనేటువంటి కాపీలో శ్రీమతి కల్వకుంట్ల కవిత ఈజ్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ అఫెన్స్ ఆఫ్ మనీ లాండరింగ్ డిఫైన్డ్
అండర్ సెక్షన్ 3 ఆఫ్ PMLA అండ్ పనిషబుల్ అండర్ సెక్షన్ 4 ఆఫ్ PMLA అనేటువంటిది చాలా క్లియర్గా ఇందులో ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో అలిగేషన్స్లో చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో శ్రీమతి కల్వకుంట్ల కవిత ఈజ్ ఫౌండ్ guilty of offence of money laundering defined under section 3 of PMLA and punishable under section act. అంటే ఈ సెక్షన్కి సంబంధించి చాలా స్పష్టంగా మనము ఇందులో సెక్షన్ 3 ప్రకారం PMLAలో ఆమె ఇందులో పూర్తిగా తప్పు చేశారు, గిల్టీగా ఉన్నారు అనేటువంటి మేము నమ్ముతున్నాం కాబట్టి ఆమెను అదుపులోకి తీసుకుంటున్నామని ఒక మెమో ఈరోజు వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అరెస్ట్ మెమో ఒకటి చేరింది. ఆ తర్వాత అరెస్ట్ ఆర్డర్ తీసుకొని మనం చూడొచ్చు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అరెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో ఉన్నటువంటిది. ఆ తర్వాత అరెస్ట్ ఆర్డర్ తీసుకొని మెమో అనేటువంటిది కోర్టుకు సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత అరెస్ట్ ఆర్డర్ పట్టుకొని అధికారులు ఇక్కడికి వచ్చారు. ఈ అరెస్ట్ ఆర్డర్లో చాలా స్పష్టంగా మేము ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము, ఏ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేస్తున్నాం అనేటువంటిది చాలా స్పష్టంగా గ్రౌండ్స్ అనేటువంటివి 14 పేజీల ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 14 పేజీలతో చాలా స్పష్టంగా మీకు ఇక్కడ నేను చెప్తాను. నౌ దెర్ఫోర్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ కన్ఫర్డ్ అపాన్ మీ అండర్ సబ్సెక్షన్ ఆఫ్ 1 సెక్షన్ 19 to the Prevention of Money Laundering Act 2002, 915 of 2003, I hereby arrest the said Srimati Kalvakuntla Kavita at 5:20 p.m. on 15/3/2024 and she has been informed of grounds for arrest. అంటే ఆమెకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో గ్రౌండ్స్ చెప్పాము, మిమ్మల్ని ఎందుకు అదుపులోకి తీసుకొని చెప్పాము. ఏ కాపీ ఆఫ్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ కంటైనింగ్ 14 pages have been served upon her. ఈ 14 పేజీల్లో అసలు కేసుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఉంటుందా? డెఫినెట్ గా 14 పేజీల్లో మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము, మీ మీద ఉన్నటువంటి అలిగేషన్స్ ఏంటివి, మీ మీద మాకు విచారణకు సంబంధించి ఏమేమి బయటకు వచ్చాయనేటువంటిది ఆ 14 పేజీలకు సంబంధించినటువంటి ఒక పూర్తి కాపీని ఆమెకు సర్వ్ చేయడం జరిగింది. ఆ కాపీని సర్వ్ చేసిన తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చూపెట్టారు. ఆ తర్వాత ఆమెను ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఆఫ్ అరెస్ట్ అనేటువంటిది కూడా కుటుంబ సభ్యులకు ఇచ్చేటువంటి కాపీ ఇది. కుటుంబ సభ్యులకు కాపీ ఇచ్చి ఆ తర్వాత అక్కడ నుంచి ఆమెను తీసుకెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో కవితను అఫీషియల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆమెను ఇక్కడ నుంచి ఢిల్లీ తీసుకెళ్తున్నారు. ఢిల్లీలో ఇప్పుడు ఆమెను ఈరోజు నైట్ ఎన్ఫోర్స్మెంట్ రేపు సబ్మిట్ చేసేటువంటిది, ఆమెను కోర్టుకు సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ గా రెండు విషయాలు మనం ఆ దృశ్యాలను ఒక్కసారి చూద్దాం. కవిత నివాసం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలకు సంబంధించి అరెస్టు సందర్భంగా వాళ్ళు ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ అనుకూల వర్గాలు బీఆర్ఎస్ కి అనుకూలంగా చేస్తున్నాయి. అక్కడ ఈడీ అరెస్టును ఖండిస్తూ, ఈడీ కవితను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ అక్కడ నినాదాలు చేస్తూ వారి వాహనాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్నారు. అక్కడికి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు అభిమానులు చేరుకున్నారు. కవిత అరెస్ట్కి సంబంధించినటువంటి సమాచారం అందిన వెంటనే ఆమె నివాసం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఇప్పుడు అరెస్ట్ ఖాయమైంది. అరెస్ట్ చేసి ఆమెను ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంలో ఈడీ అధికారుల వాహనాన్ని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అడ్డుకుంటున్న దృశ్యాలను మనం స్క్రీన్ పైన చూస్తున్నాం.